కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఈరోజు అనగా తేదీ 5 జనవరి 2026 సంవత్సరం ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో గత ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి సమస్యల మీద నా పేరు తొవిటి సవరణాచారి. నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్యకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే 11 బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి ఉన్నదాల్లో మా యొక్క విశ్వబ్రాహ్మణ ఉంది ప్రభుత్వంలో. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2018-19 సంవత్సరంలో సొసైటీకి దరఖాస్తు తీసుకొని సబ్సిడీ ఇస్తామని చెప్పి ₹1 కూడా ప్రభుత్వము పడిపోయే వరకు కూడా ప్రభుత్వం యొక్క టైం అయిపోయే వరకు కూడా సమయం అయిపోయే వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో తయారు చేసింది. ఆ మేనిఫెస్టోలో ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అంటే బీసీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఈ 11 ఫెడరేషన్లు కార్పొరేషన్లు అంటే దాదాపు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, అదేవిధంగా మేదర, అదేవిధంగా గౌడ, రజక, నాయ బ్రాహ్మణ, సగర, ఉప్పర, ఈ విధంగా దాదాపు 11 ఫెడరేషన్లు ప్రభుత్వాలు ఉన్నవి. ఆ యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్లను ఏదైతే నిర్వీర్యం చేసిన దానికి సంబంధించినటువంటి సంఘాలు కొన్ని సంఘాలు ఉంటాయి, అనుబంధ సంఘాలు రిజిస్ట్రేషన్ కాబట్టినవి. అవి 1964 యాక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవోల ప్రకారంగా 10 నుంచి 11 మంది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్ ఏదైతే ఫెడరేషన్లకు అనుసంధానాలుగా అక్కడ కూడా రిజిస్టర్ చేసుకొని ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను కాదని ఆ సంఘాలతోటి ఒక కార్పొరేషన్ ఏర్పడ్డాయి గత ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వాలు ఆ యొక్క వాటిని పట్టించుకోకుండా అదే వ్యక్తిగత రుణాలను వాళ్ళ ఇష్ట రాజ్యంగా ప్రభుత్వ పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈ యొక్క వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు ఇప్పటివరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చాము. ఆ మద్దతు ఇస్తే మేనిఫెస్టోలో సొసైటీలకు ₹10 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ యొక్క ఊసే ఎత్తని ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు, అదేవిధంగా పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ బీసీల గురించి ఒక మాట కూడా మాట్లాడిన పాపన పోలేదు మా ఈ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ. కొంతమంది ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ లేదని మా వాళ్ళే కొంతమంది ఎమ్మెల్యే దగ్గర పోయి కార్పొరేషన్ కావాలని అడగడం, కార్పొరేషన్ కావాలని వీళ్ళు సీఎం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము? మాకు దీన్ని ఖండించడానికి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మాకు విశ్వబ్రాహ్మణ ఐక్యత, సహకార సంఘాలు, సహకార సంఘాలు, సహకార సంఘాలు